ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటి దగ్గర నుండి ఎదురు చూసుకొని మరీ వెళ్తారు. కానీ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు అంబులెన్స్, అంతిమయాత్ర వాహనాలు వస్తే వెనక వెళ్తే తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చని వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడం చాలా తప్పని విశాఖపట్నంలోని ప్రముఖ పురోహితులు బాలసుబ్రహ్మణ్య శర్మ అంటున్నారు. సిగ్నల్ నుండి తప్పించుకునేందుకు వెనక వెళ్ళడం వాహనాలకు మంచిది కాదని అంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను తీసుకువెళ్లే అంబులెన్స్ వెనక వెళ్ళకూడదని అంటున్నారు. ఒకవేళ అంబులెన్స్ కనుక వెళుతూ ఉంటే దానికి త్రోవ ఇవ్వాలి. దాని వెనకాల అనుసరించి దాన్ని నెపంతో ముందుకు మనం వెళ్ళిపోవచ్చు అనే ఊహ చేసి ఏదో ఆ అంబులెన్స్కి సంబంధికుడు వీడే అన్నట్లుగా వెనకాల బండితో వేగంగా వెళ్ళిపోవడం అనేది కూడా కద్దు. అది కూడా చేయకూడదు, చెయ్యరాదు. ఈరోజు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఒక అంబులెన్స్కి తోవిస్తారు అందరూ. ఆ తోవిస్తున్నప్పుడు అది వెళుతుంది కనుక దాని వెనకాల వెళ్ళిపోతే మనం మన గమ్యానికి త్వరగా చేరుకుంటాం అనేటువంటి ఆశతో దాని వెనకాల పరుగులు తీసే జనాలు కనిపిస్తున్నారు. అది కూడా తప్పే. సునిశ్చితంగా ధర్మం తెలుసుకోవాలి. ఆ అంబులెన్స్ అనే విషయంలో వెనకాల వెళ్ళడం, దెయ్యాల పడడం అనేది కాదు. దాని వెనకాల వెళ్ళకూడదు. అలాగే అంతిమయాత్ర వెళ్ళేటువంటి వాహనం కూడా కొంచెం దూరం పాటించాలి. ఈ మధ్యన మనం పూర్వం పాడి కట్టడం, దాన్ని నలుగురు మోసుకోవడం అనేది చూస్తున్నాం. ఈ పట్టణ ప్రాంతాలలో బెరియల్ గ్రౌండ్స్ అంటారు, శ్మశాన వాటికలు, అవి దూరంగా ఉండడం వల్ల తీసుకువెళ్ళడం కష్టం అవ్వడం చేత దానికి కూడా చక్కగా అంతిమయాత్ర, తుది వీడ్కోలు అంటూ కొన్ని వాహనాలు ఏర్పాటు చేశారు, మహాప్రస్థానం అంటూ. అది కూడా మంచిదే. అయితే వాటి వెనకాల ఒకవేళ మనం ప్రయాణించవలసి వస్తే రోడ్ల మీద అప్పుడు ఏమిటి అనే ప్రశ్న ఉంది. దానికి ఏదైనా సరే దూరం అనేది పాటించాలి. ఆ వాహనంలో తత్సంబంధీకులు ఉంటారు. వాహనం వెనకగా వెళ్ళడం అనేది కాకుండా కొంత దూరం పరిమితి పాటిస్తే సరిపోతుంది. అంతిమయాత్రలో వెళ్లే వాహనాల వెనక మైలు కలిగిన కుటుంబ సభ్యులు ఉంటారని కనుక దూరంగా వెళ్ళాలని అంటున్నారు. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, దైవ కార్యాలకు వెళ్ళినప్పుడు దూరంగా పాటిస్తే ఎంతో మంచిదని అంటున్నారు. శవం ఎదురొస్తే శుభశకునం అని కూడా ఉన్నది కనుక మీరు దాన్ని చూచి అపోహ పడక్కర్లేదు. అది అమంగళం కాదు. కొన్ని విషయాలే అమంగళములు తప్ప మనకి తెలియని ప్రతి విషయం అమంగళం అయితే కాదు. శకున శాస్త్రం ఉన్నది. శకున శాస్త్రం పూర్తిగా అవగాహన తెచ్చుకుని దాని యందు అభిప్రాయం ఏర్పరచుకోవాలి. కానీ మనకి ఒక అభిప్రాయం కలిగి అపోహ చేత అదే సరి అయింది అని మాత్రం అనుకోకూడదు.